జై శ్రీకృష్ణ. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అది ఏంటంటే అన్ని దానాల్లో గొప్ప దానం ఏది, అలాగే చెడు వ్యక్తులను ఎలా గుర్తించాలి అనేది ఒక కథ రూపంలో చెప్తానండి. కాబట్టి ఈ కథను మొదటి నుండి చివరి వరకు ఏకాగ్రతతో వినండి. ఎందుకంటే మీరు మధ్యలో వినడం వల్ల మీకు అర్థం కాదనమాట. అందుకని ప్లీజ్ అండి, మీరు కథ స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ అండి లైక్ చేసి వీడియోని లైక్ చేసి చూడండి. సో చాలామందికి సజెస్ట్ అవుతుందండి. మీ వల్ల అందరూ కూడా వింటారనమాట. ఒకసారి క్షీరసాగరములో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి తన ఆసనంపై కూర్చొని ఉన్నారు. అప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవిని ముఖంలో ఏదో ఒక ఆలోచన ఉండటం, ఒక సందేహం ఉండటం గమనించారు. ఆమెను చూసి చిరునవ్వుతో ఇలా అన్నారు, ఓ దేవి, నువ్వు ఏదో లోతైన ఆలోచనలో మునిగి ఉన్నట్టు కనిపిస్తున్నావు. నీ మనసులోని సందేహాన్ని నిర్భయంగా నన్ను అడుగు, నీ ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్తాను అని అన్నారంట. అప్పుడు లక్ష్మీదేవి ఇలా అన్నారంట, ప్రభు, నా మనసులో ఒక పెద్ద సందేహం తిరుగుతుంది. ఈ ప్రపంచంలో అత్యంత గొప్పదైన దానం ఏది, దానివల్ల పూర్తి పుణ్యం ఎలా లభిస్తుంది, అలాగే చెడు వ్యక్తులను మనుషులు ఎలా గుర్తించగలరు? లక్ష్మీదేవి ప్రశ్నలు విని విష్ణుమూర్తి సంతోషంతో ఇలా అన్నారంట, ఓ దేవి, నీవు మానవ జాతి శ్రేయస్సు కోసం చాలా ముఖ్యమైన సందేహాలు నన్ను అడిగావు. ఈ ప్రశ్నలు జీవితంలో చాలా విలువైనవి. కాబట్టి నీకు ఈ సమాధానాలను ఒక అద్భుతమైన కథ ద్వారా చెప్తాను. కానీ ఈ కథను నీవు మొదటి నుండి చివరి వరకు శ్రద్ధగా వినాలి అని అన్నారంట. అప్పుడు లక్ష్మీదేవి వెంటనే, ప్రభు, ఈ కథను నేను పూర్తి భక్తితో వింటాను. ఈ కథను దేవలోకంలో అందరికీ చెప్తారని వాగ్దానం చేశారంట. అప్పుడు విష్ణుమూర్తి ఇలా కథను మొదలుపెట్టారంట, ఓ దేవి, ఒకప్పుడు ఒక నగరంలో ఒక గొప్ప రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు బలవంతుడు, వీరుడు, అత్యంత బుద్ధివంతుడు. అంతేకాదు ధర్మబద్ధంగా దయాగుణంతో నిండినటువంటి వాడు. అతని రాణి కూడా సంస్కారవంతురాలు, ధార్మిక స్వభావం కలిగిన ఇల్లాలు. వారిద్దరూ కూడా శివుని భక్తులు. ప్రతిరోజు శివాలయంలో పూజలు చేసేవారు. ఇది వాళ్ళ రోజువారీ నియమం అన్నమాట. రాజు తన రాజ్యాన్ని ధర్మంతో నడిపించేవాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. రాజు వయస్సు కూడా మెల్లగా పెరుగుతుంది. రాజు రాణి వివాహం జరిగి చాలా సంవత్సరాలు అయినప్పటికీ వారికి సంతానం లేదు. అయినా రాజు ఈ విషయంపై ఎక్కువగా చింతించలేదు. తన ప్రజల సుఖదుఖాలనే చూసుకునేవాడు. ప్రజలు కూడా అతన్ని అమితంగా ఆదరించేవారు, గౌరవించేవారు. ఒకరోజు రాజు, రాణి వాళ్ళిద్దరూ కూడా శివాలయంకి వెళ్తుండగా ఒక ఇంటి ముందు ఒక స్త్రీ చీపురుతో ఊడుస్తూ కనిపించింది. వారు ఆ ఇంటి దగ్గర నుండి వెళ్తుండగా ఆ స్త్రీ వారిని చూసి ముఖం తిప్పుకొని వేగంగా ఇంట్లోకి వెళ్ళిపోయిందంట. ఆమె ప్రవర్తన చూసి రాజు మరియు రాణికి చాలా బాధ కలిగిందంట. కానీ రాజు ఆ సమయంలో శివపూజకు వెళుతున్నారు కాబట్టి ఆమెతో ఏమీ మాట్లాడలేదంట. ఆలయానికి వెళ్ళి శివుని పూజించి మళ్ళీ రాజభవనానికి తిరిగి వచ్చారంట. రాజభవనానికి వచ్చిన తర్వాత రాజు తన సైనికుల్ని పిలిచి ఇలా ఆదేశించాడంట, నీవు వెళ్ళి నగరం బయట ఉన్నటువంటి స్త్రీని రాజభవనానికి తీసుకొనిరా. ఆమెకి ఎందుకు పిలిచామో చెప్పకు, నన్ను కలవడానికి తీసుకొనిరా. విష్ణుమూర్తిని ఇలా కథను కొనసాగిస్తూ, ఓ దేవి, రాజు ఆదేశం ప్రకారం సైనికుడు ఆ స్త్రీ ఇంటికి వెళ్ళాడు. ఆమె ఇంటి తలుపు తట్టాడు. ఆ స్త్రీ తలుపు తెరిచి సైనికుడిని చూచి ఆశ్చర్యపోయిందంట. ఏమైంది, నీవు నా ఇంటికి ఎందుకు వచ్చావు అని అడిగిందంట. సైనికుడు, నీవు నాతో రాజభవనానికి రావాలి. మహారాజు మిమ్మల్ని పిలిచి మీతో మాట్లాడాలనుకుంటున్నారని చెప్పారంట. ఆ స్త్రీ మనసులో ఆలోచించిందంట, మహారాజు ఆదేశాన్ని నేను తిరస్కరించలేను, రాజ్యసభకి వెళ్ళవలసిందే అని అనుకున్నాను. తర్వాత ఆమెను రాజభవనానికి తీసుకువెళ్ళాడంట. రాజభవనంలో ఆ స్త్రీ రాజుకు నమస్కరించి, మహారాజా, నన్ను ఎందుకు ఇక్కడికి పిలిచారు, నేను ఏదైనా తప్పు చేశానా అని అడిగిందంట. రాజు ఆమెను చూచి, ఈ ఉదయం నేను నా రాణితో కలిసి శివాలయానికి వెళ్తుండగా నీవు మమ్మల్ని చూసి ముఖం తిప్పుకొని ఇంట్లోకి వెళ్ళిపోయావు. నీవు అలా ఎందుకు చేశావు అని అడిగాడంట. ఆ స్త్రీ నిర్భయంగా ఇలా అందంట, మహారాజా, నీవు నాకు మరణశిక్ష విధించినా నాకు అభ్యంతరం లేదు. కానీ నేను నిజమే చెప్తాను. మీ రాజభవనంలో ఎందరో విద్వాంసులు, పండితులు ఉన్నారు. నేను తప్పు చెప్తే వారిని అడగండి. మన నగరంలో ఒక నమ్మకం ఉంది, ఉదయం ఎవరి ముఖం చూస్తే ఆ రోజు అంతా చెడిపోతుంది అని. మీకు ఇప్పటి వరకు సంతానం లేకపోవడం వల్ల మీ ముఖం చూసిన వారి రోజు చెడిపోతుందని అందరూ భావిస్తారు. అందుకే నేను మీ ముఖం చూడగానే ఇంట్లోకి వెళ్ళిపోయాను అని చెప్పిందంట. ఆ స్త్రీ మాటలు విని రాజు ఆశ్చర్యంలో మునిగిపోయాడంట. మనసులో ఆలోచించాడు, ఈ స్త్రీ నిజమే చెప్తుంది.
ఒక రాజుకు సంతానం లేకపోతే అది ప్రజలకు శుభం కాదు. ఆ తర్వాత రాజు ఆ స్త్రీని తిరిగి ఇంటికి వెళ్ళమని అనుమతించాడంట. కానీ ఆ రోజు రాత్రి రాజు ఒక నిర్ణయం తీసుకున్నాడంట. అతను రాణితో ఇలా చెప్పాడంట, దేవి, మన నగర ప్రజలు మన ముఖానికి చూడటానికి కూడా ఇష్టపడట్లేదు. మనకు సంతానం లేనందుకే కదా ఇలా జరుగుతుంది. మన శివాలయంలో సంతాన ప్రాప్తి కొరకు ఒక యజ్ఞం చేద్దాము అని అని చెప్పాడంట. రాణి కూడా రాజు మాటలతో ఏకీభవించిందంట. అలా రాజు రాణి కలిసి సంతాన ప్రాప్తి కొరకు ఒక యజ్ఞం చేశారంట శివాలయంలో. కానీ యజ్ఞం పూర్తయిన తర్వాత కూడా వారికి సంతానం కలగలేదంట. రాజు దిగులుతో కృంగిపోయాడంట. యజ్ఞం నిర్వహించిన పండితులు కూడా ఆలోచనలో పడ్డారంట. వారి మనసులో ఇప్పటి వరకు మేము చేసినటువంటి యజ్ఞాలు ఏవీ విఫలం కాలేదు, ఈ రాజు రాతలో సంతానం లేనట్టు ఉంది అని ఆలోచించారంట. రాజు అన్ని ప్రయత్నాలు చేసి అలసిపోయాడంట. వారు రోజు సంతానం లేని బాధలో మునిగిపోయాడంట. ఒకరోజు సింహాసనంపై కూర్చొని ఉండగా రాజుకు ఒక ఆలోచన తట్టిందంట. పక్క నగరంలో అడవిలో ఒక గొప్ప మహాత్ముడు నివసిస్తున్నాడంట. అతని కీర్తి దూరాలకు వ్యాపించిందని గుర్తొచ్చిందంట. ఆ మహాత్ముడు నా బాధకు పరిష్కారం చెప్తాడేమో అని ఆలోచించి రాణితో కలిసి రథంలో ఆ అడవికి బయలుదేరాడంట. కొంత సమయం తర్వాత వారు అడవిలోని మహాత్ముని ఆశ్రమంకి చేరుకున్నారంట. విష్ణుమూర్తి కథను కొనసాగిస్తూ, ఓ దేవి, రాజు రాణి ఇద్దరూ కూడా మహాత్ముని కుటీరం దగ్గరికి వచ్చారు. అక్కడ గొప్ప చెట్టు కింద మహాత్ముడు ధ్యానంలో మునిగిపోయి ఉన్నాడు. ఆ దృశ్యం చూసి వారు మహాత్ముని ధ్యానానికి భంగం కలగకుండా నిశ్శబ్దంగా నిలబడ్డారంట. కొంత సమయం తర్వాత మహాత్ముడు కళ్ళు తెరిచి చూశాడంట. రాజుని చూసి చిరునవ్వుతో, ఓ రాజా, నీవు ఇలా అకస్మాత్తుగా ఏ పని మీద వచ్చావు అని అడిగాడంట. రాజు వినమ్రంగా నమస్కారం చేసి తన బాధను వివరించాడంట. మహాత్మా, నేను సంతానం లేదు మాకు. మేము చాలా యజ్ఞాలు చేశాము, కానీ అన్నీ విఫలమయ్యాయి అని చెప్పాడంట. అప్పుడు మహాత్ముడు కొన్ని క్షణాలు మౌనంగా ఉండి రాజు జీవితాన్ని తన దివ్య దృష్టితో చూశాడంట. రాజా, నువ్వు మునుపటి జన్మలో చేసిన ఒక పాపం ఈ జన్మలో నీకు భారంగా ఉంది, అందుకే నీకు సంతానం లభించడం లేదని చెప్పాడంట. ఈ మాటలు విని రాజు మహాత్ముని పాదాలపై పడి, దయచేసి నన్ను ఈ బాధ నుండి కాపాడండి అని వేడుకున్నాడంట. మహాత్ముడు రాజును ఓదార్చి, రాజా, ఈ అశాంతి నీకు నీ బాధను తీర్చే ఒక ఉపాయం నేను నీకు చెప్తాను అని చెప్పి తన కుటీరంలోకి వెళ్ళి ఒక కప్పులో ఒక పాయసం తీసుకొని వచ్చాడంట. ఈ పాయసాన్ని నువ్వు ఇంటికి వెళ్ళి రాజభవనంలో స్నానం చేసి ఇద్దరూ కూడా ఈ పాయసాన్ని ప్రసాదంగా తీసుకోండి, మీకు తప్పక సంతానం కలుగుతుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నీకు పుత్రుడు పుడతాడు. నీకు పుత్రుడు ఆయుస్సు 20 సంవత్సరాలు మాత్రమే. ఆ రోజు మరణం జరుగుతుంది అని చెప్పాడంట. మహాత్ముని మాటలు విని రాజు మళ్ళీ ఆలోచనలో పడ్డాడంట. 20 సంవత్సరాలైనా సంతానం లేమి అనే కలంకం తొలగిపోతుంది కదా, సంతాన సుఖం అనుభవిస్తాం కదా అని నిర్ణయించుకున్నాడంట. మహాత్ముని ఆశీర్వాదం తీసుకొని రాజు రాణి ఇద్దరూ కూడా రాజభవనానికి తిరిగి వచ్చారంట. అక్కడ స్నానం చేసి శివుని ప్రసాదంగా ఆ పాయసాన్ని తిన్నారంట. సో కొన్ని రోజుల తర్వాత రాణి గర్భవతి అయిందంట. ఈ శుభవార్త విని రాజు చాలా సంతోషపడి మహాత్ముని పట్ల కృతజ్ఞత చూపించడానికి రాజు రథంలో పండ్లు, పూలు, వస్త్రాలు, ఇతర సామాగ్రిని తీసుకొని మహాత్ముని కుటీరానికి వెళ్ళాడంట. అక్కడ మహాత్మునికి ఆ సామాగ్రిని సమర్పించి, మీ కృప వల్ల మాకు సంతాన సుఖం కలిగింది తండ్రి, దయచేసి ఈ చిన్న బహుమతిని స్వీకరించండి అని వినమ్రంగా అడిగారంట. మహాత్ముడు రాజు వినమ్రతకు కృతజ్ఞతకు సంతోషించాడంట. ఆ సామాగ్రిని స్వీకరించాడంట. రాజా, నీ భక్తి, నీ సంకల్పం నీ జీవితాన్ని సఫలం చేశాయి. నీ సంతానం వీరుడు, ధర్మాత్ముడు అవుతాడు అని ఆశీర్వదించాడంట. రాజు సంతోషంతో రాజభవనానికి తిరిగి వచ్చాడంట. విష్ణుమూర్తి కథను కొనసాగిస్తూ, ఓ దేవి, అలా రోజులు గడిచాయి. ఒక శుభ దినాన రాజుకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ బిడ్డ జననంతో రాజభవనంలో సంతోషం వెల్లువిరిచింది. రాజు ఆ సంతోషంలో నగరం అంతా ఉత్సవం చేశాడంట. ఆ బిడ్డకు సిద్ధార్థ అనే నామకరణం చేశారంట. ఆ బాలుడు తనకు తండ్రి గుణాలను పుణుకు పుచ్చుకొని పెరిగాడంట. ధర్మనిష్ట, శౌర్యం, భక్తి అతనిలో అందరికీ కనిపించాయంట. అతని గుణాలను చూసి రాజు గుండె గర్వంతో నిండిపోయేదంట. సిద్ధార్థ గుణాలను చూసి అందరూ ఇతడు తండ్రి లాంటి వాడే అని అనేవారంట. కానీ సమయం గడిచే కొద్దీ రాజు దుఃఖంలో మునిగిపోయాడంట. అతడు సిద్ధార్థి ఆయుస్సు 20 సంవత్సరాలని మర్చిపోయాడంట.
ఒకరోజు సిద్ధార్థకు 15 సంవత్సరంలో నిండినప్పుడు రాజుకు ఆ విషయం గుర్తొచ్చిందంట. అప్పటి నుండి రాజు రోజు కూడా తన కుమారుని భవిష్యత్తు గురించి ఆందోళన చెందేవాడంట. ఇది ఇలా ఉంటే మరో నగరంలో ఒక పరాక్రమ రాజు ఉండేవాడంట. అతనికి ఒకే ఒక కుమార్తె ఉండేదంట. ఆమె తన అందం, దయాగుణంతో ప్రసిద్ధి చెందిందంట. ఆమె స్వర్గంలో అప్సరసలా ఉండేదంట. ఆమె చాలా దాతృత్వం కలిగినటువంటి అమ్మాయి, తల్లిదండ్రుల నుండి ధర్మాత్మురాలు. అలాంటి కన్యతో నా కుమారునికి వివాహం జరిపిస్తే నా వంశం ముందుకు జరుగుతుంది అని రాజు ఆలోచించాడంట. అలా ఆ రాజు సిద్ధార్థ వివాహ ప్రతిపాదనను ఒక సందేశం ద్వారా ఆ రాజుకి పంపించాడంట. ఆ ప్రతిపాదన ఆ రాజు సంతోషంతో అంగీకరించాడంట. కొన్ని రోజుల తర్వాత శుభముహూర్తంలో సిద్ధార్థ ఆ రాజకుమారితో వివాహం జరిగిందంట. ఆ రాజకుమారి అందమైంది మాత్రమే కాదు, చాలా దయాగుణం కలిగినటువంటి అమ్మాయి. వివాహం జరిగిన తర్వాత తన అత్తమామల ఇంట్లో కూడా తన ధర్మ కార్యాలను జరిపించేదంట. ప్రతిరోజు గడప వద్ద నిలబడి ఆకలితో ఉన్న వాళ్ళకి, పేదవాళ్ళకి ఆహారం పెట్టేదంట. తన చేతులతో అన్నదానం చేసేదంట. ఆమె దయాగుణం చూసి రాజభవనంలోని అందరూ ఆమెను గౌరవించేవారంట. అలా సమయం గడిచింది. సిద్ధార్థ ఆయుష్ 20 సంవత్సరాలకు దగ్గర పడిందంట. రాజు రాణి మనసులో ఎప్పుడు ఒకే భయం అంట. మహాత్ముని జోస్యం వారిని వెంటాడేదంట. సిద్ధార్థ ఆయుష్ 20 సంవత్సరాలే కదా అని వారికి మాత్రమే తెలుసంట. ఈ రహస్యం ఎవ్వరికీ పంచుకోలేదంట. ఇద్దరు కూడా రాజభవనంలో చింతాక్రాంత వాతావరణం కలగకుండా జాగ్రత్త పడ్డారంట. సిద్ధార్థ ఆయుష్ 20 సంవత్సరాలకు చేరుకునే సమయంలో రాజు రాణి గుండెలు బరువెక్కాయంట. సిద్ధార్థకు కేవలం 3 రోజుల ఆయుష్ మాత్రమే మిగిలి ఉందంట. రాజు మనసులో, నా కుమారుడు 3 రోజుల తర్వాత నన్ను వదిలి వెళ్ళిపోతాడు, అతన్ని కాపాడే ఉపాయం ఏమీ లేదా అని ఆలోచించసాగాడంట. రాణి కూడా ఈ బాధతో కృంగిపోయిందంట. వారు ఆహారం కూడా తినడం మానేశారంట ఇద్దరు. కానీ తమ బాధని ఎవరితో పంచుకోలేదంట. చివరి రోజు రాణి వచ్చిందంట. ఆ రోజు ఉదయం రాజు రాణి ఇద్దరు కూడా శివాలయంలో కూర్చుని పూజించారంట. వారు శివుని వేడుకుంటూ, ప్రభు, నా కుమారుని మరణ బాధను భరించే శక్తిని మాకు ఇవ్వండి. జాతకంలో ఏది ఉంటే వాళ్ళ తలరాతలో ఏది ఉంటే అదే జరుగుతుందని మాకు తెలుసు, కానీ ఈ సమయం చాలా కష్టంగా ఉంది మాకు అని ప్రార్థించారంట. ఇది ఇలా ఉంటే సిద్ధార్థ భార్య తన రోజు వారి ధర్మకార్యాలలో నిమగ్నమై ఉందంట. పేదవారికి ఆహారం పెడుతూ, పక్షులకు గింజలు వేస్తూ, నిరుపేదలకు సహాయం చేస్తూ ఉండేదంట. ఆమెకు తన భర్త ఆయుష్ గురించి ఏమీ తెలియదంట. ఆమె నిశ్చింతగా తన రోజువారి పనుల్లో మునిగి ఉందంట. ఇంతలో యమధర్మరాజు యమలోకంలో ఈరోజు సిద్ధార్థ మరణదినం అని గమనించి తన ఇద్దరు యమదూతలను పిలిచాడంట. వెళ్ళండి, కొంత సమయం తర్వాత సిద్ధార్థ ప్రాణాలను తీసుకొని యమలోకానికి తీసుకుని రండి. కానీ అతని మరణం సహజ సిద్ధంగా ఉండాలి, ఒక ప్రత్యేక కారణంతో జరగాలి. ఒక ఎద్దు అతన్ని ఒక వెనక నుండి తన్నితోనే అతని ప్రాణాన్ని వదిలేస్తాడు. అందుకని ఆ ఎద్దుని ప్రేరేపించండి అని ఆదేశించాడంట. విష్ణుమూర్తి కథను కొనసాగిస్తూ, ఓ దేవి, ఆ యమదూతలు సిద్ధార్థ ప్రాణాలను తీసుకురావడానికి ఆకాశ మార్గంలో భూలోకానికి చేరుకున్నారు. ఇదిలా ఉంటే ధర్మరాజు మాయ వల్ల ఒక ఎద్దు నేను రాజభవనం తోటలోకి వెళ్ళి చూడాలి అని ఆలోచించిందంట. అలా ఆ ఎద్దు రాజభవనం తోటలోకి ప్రవేశించిందంట. ఆ తోటలోనే సిద్ధార్థ రోజు కూడా నడవడానికి వచ్చేవాడంట. ఎద్దు తోటలో గడ్డి తింటూ ఇటు అటు తిరుగుతూ ఉందంట. యమదూతలు తోట ద్వారం వద్ద నిలబడి లోపల జరిగే పరిణామాలన్నింటినీ చూస్తున్నారంట. కొంత సమయం తర్వాత సిద్ధార్థ తోటలో నడవడానికి వచ్చాడంట. అతను తన ఆలోచనలో మునిగి ఉన్నాడంట. తోటలో ఎద్దు ఉందని కూడా గమనించలేదంట. యమదూతలు ఇక కొద్ది సమయంలోనే సిద్ధార్థ ఆయుష్ ముగిసిపోతుంది, ఎద్దు అతని తన్నే సమయం కోసం ఎదురు చూస్తున్నారంట అని అలా అనుకున్నారంట. ఇది ఇలా ఉంటే మరో నగరంలో ఒక పేద బ్రాహ్మణుడు నివసించేవాడు. అతనికి ఒక కుమార్తె ఉండేది. ఆమె వివాహం సమయానికి జరిగింది. కానీ ఆమె భర్త చాలా చెడు స్వభావం కలవాడు. అతను మద్యం సేవించేవాడు, జూదం ఆడేవాడు, ఇతర స్త్రీలతో సంబంధం కలిగి ఉండేవాడు. అంతేకాదు ఎప్పుడు కూడా భార్యని కొట్టేవాడు అనమాట. ఇంటి నుండి గెంటి అని చూసేవాడంట. ఈ కారణంగా ఆ బ్రాహ్మణుడి కుమార్తె చాలా బాధపడేదంట. ఒకరోజు ఆమె గర్భవతి అయింది. భర్త కొట్టడం భరించలేక తన అమ్మవారింటికి వచ్చేసిందంట, కన్నవారింటికి వచ్చేసింది. తన తండ్రితో కన్నీళ్లతో, ఇక నేను నా భర్తతో ఉండలేను, అతను నన్ను రోజు కొడుతున్నాడు, అవమానిస్తున్నాడు, నేను ఇక్కడే ఉంటాను, ఇంకా నేను అతనితో ఉండను, నన్ను క్షమించండి అని చెప్పిందంట.
ఆ బ్రాహ్మణుడు వృద్ధాప్యంలో ఉన్నాడంట. అతనికి స్థిరమైన ఆదాయం కూడా లేదంట. రోజు నగరంలో ఇళ్ల వద్ద భిక్షాటం చేసుకునేవాడంట. విష్ణుమూర్తి కథను కొనసాగిస్తూ, ఓ దేవి, ఆ బ్రాహ్మణుని కుమార్తె డెలివరీకి అంటే మనకి ప్రసవంకి వచ్చిన తర్వాత ఒక అందమైన కుమారుడు పుట్టాడంట. కానీ ప్రసవం తర్వాత అతనికి చాలా ఆకలి వేసిందంట. తన తండ్రికి ఆహారం అడిగిందంట. దురదృష్టవశాత్తు ఆ బ్రాహ్మణునికి ఉదయం నుండి భిక్షాటనికి వెళ్ళి తిరిగిన ఎవ్వరూ ఏమీ ఇవ్వలేదంట. పేదరికం మనిషికి శాపం లాంటిది. అతని ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందనమాట. ఆ బ్రాహ్మణుడు ఖాళీ చేతితో ఇంటికి వచ్చాడంట. అతని కూతురు ఆకలితో విలవిలలాడుతుందట. తండ్రిని ఏమీ తేకపోవడం చూసి ఆమె ఏడుస్తూ, తండ్రి, నాకు ఆకలి నేను ఆకలిని భరించలేకపోతున్నాను. 3 రోజుల నుంచి ఒక గింజ కూడా తినలేదు. దయచేసి నాకు ఏదైనా ఆహారం ఇవ్వండి, లేకపోతే నా ప్రాణాలు పోతాయి అని అందంట. ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఆమెను ఓదార్చి, అమ్మా, నేను మరొక నగరంలో రాజభవనం వద్ద భిక్షాటనకి వెళ్తాను, ఏదైనా దొరికితే నీకు తీసుకొస్తాను అని చెప్పి బయలుదేరాడంట. ఇది ఇలా ఉంటే సిద్ధార్థ భార్య రోజు పేదలకు ఆహారం పెట్టేదంట. కానీ ఆ రోజు రాజు రాణి సిద్ధార్థ భార్యతో అనారోగ్యంతో ఉండటం వలన ఆమె వాళ్ళ సేవలో నిమగ్నమై ఉండిపోయిందంట. పేదలకు ఆహారం పెట్టలేదంట. కానీ ఆమె తన భర్త కోసం ఆహారం తయారు చేసి ఒక తాళి అంటే ఒక ప్లేట్లో మొత్తం పెట్టి ఉంచిందంట. నా భర్త తోట నుంచి వచ్చిన తర్వాత అతనికి ఈ ఆహారం పెడతాను అని ఆలోచించిందంట. విష్ణుమూర్తి కథను కొనసాగిస్తూ, ఓ దేవి, ఆ వృద్ధ బ్రాహ్మణుడు రాజభవనం ద్వారం దగ్గరకు చేరుకున్నాడు. సిద్ధార్థ భార్య అతన్ని చూసి అతని పట్ల దయ కలిగిందంట. బ్రాహ్మణుడు ఆమెను చూచి, అమ్మా, నాకు కొంత ఆహారం ఇస్తే నీవు నాకు గొప్ప ఉపకారం చేసిన దానివి అవుతావు అని వినమ్రంగా అడిగాడంట. ఆమె మనసులో, ఈ బ్రాహ్మణుడు ఆకలితో ఉన్నాడు, ఇతనికి ఆహారం ఇవ్వాలి అని ఆలోచించిందంట. కానీ ఆమెకు ఒక సందేహం వచ్చిందంట. ఈ ఆహారం నా భర్త కోసం ఉంచాను కదా, ఇతనికి ఇస్తే నా భర్తకు ఏం పెడతాను అని ఆలోచించిందంట. వెంటనే ఆమె ఆలోచనలో పడిన తర్వాత, ఇంకా నా భర్త తోటలో ఉన్నారు, ఈ ఆహారం బ్రాహ్మణికి ఇచ్చి తర్వాత నా భర్తకు కొత్త ఆహారం తయారు చేస్తాను అని ఈ సమయంలో ఆకలితో ఉన్న ఈ బ్రాహ్మణికి సహాయం చేయడం ముఖ్యం అని నిర్ణయించుకుందంట. అలా ఆమె తన భర్త కోసం తయారు చేసినటువంటి ఆహారాన్ని ఆ బ్రాహ్మణికి ఇచ్చిందంట. బ్రాహ్మణుడు ఆ తాళి తీసుకొని తన ఇంటికి హడావిడిగా బయలుదేరాడంట. బ్రాహ్మణుడు ఇంటికి చేరుకున్నాడు. అతని కూతురు 3 రోజుల నుంచి ఆకలితో ఉంది, ఏమీ తినలేదు కదా. ఆమె ముఖంలో ఆహారం చూడగానే చాలా సంతోషంగా అనిపించిందంట. బ్రాహ్మణుడు తన కూతురికి ఇచ్చి చాలా సంతోషపడిందనమాట ఆహారం చూడగానే. తండ్రి, ఈ ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి తీసుకొచ్చారని అడిగిందంట. బ్రాహ్మణుడు, అమ్మా, ఈ ఆహారాన్ని మరో నగరంలో రాణి ఇచ్చింది. ఆ నగర రాజు కోడలు చాలా దయాగుణం కల అమ్మాయి. ఆమె నాపై దయతో ఈ రుచికరమైన ఆహారం ఇచ్చింది అని చెప్పాడంట. ఆహారాన్ని చూసి బ్రాహ్మణుని కూతురు ఆనందంతో ఆశీర్వాదాలు అందించడం మొదలుపెట్టిందంట. ఆమె భగవంతుడిని ప్రార్థిస్తూ, ఓ దేవా, నా తండ్రికి ఈ ఆహారం ఇచ్చినటువంటి వారి సౌభాగ్యం శాశ్వతంగా ఉండాలి, ఆమె సదా సుఖంగా ఉండాలి అని అందంట. ఆమె ఆ ఆహారం ఒక ముద్ద తినగానే ఆమె ఆత్మ తృప్తి చెందిందంట. ఆమె హృదయపూర్వకంగా ఈ రాణి భర్త దీర్ఘాయుష్మంతుడై ఆరోగ్యంగా ఉండాలి అని ఆశీర్వదించిందంట. ఇది ఇలా ఉంటే సిద్ధార్థ తోట నుండి తిరిగి రాజభవనంకు వస్తున్నాడంట. తోట ద్వారం వద్ద యమదూతలు అతని ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎద్దు కూడా ధర్మరాజుని మాయతో సిద్ధార్థను తనడానికి సిద్ధంగా ఉంది. యమదూతలు, ఇక కొద్ది క్షణాల్లో ఎద్దు సిద్ధార్థం తన్నేస్తుంది, మేము అతని ప్రాణాలు తీసుకొని యమలోకం వెళ్ళిపోతాము అని అనుకున్నారట. విష్ణుమూర్తి కథను కొనసాగిస్తూ, ఓ దేవి, సిద్ధార్థ తోటలో ఎద్దు దగ్గరకు చేరుకున్నాడు. ఎద్దు అతన్ని వెనుక నుండి తనడానికి సిద్ధంగా ఉంది. అయితే అకస్మాత్తుగా 2 దేవదూతలు అక్కడ ప్రత్యక్షమయ్యారంట. వారు తమ దివ్యశక్తితో ఎద్దును స్పృహ తప్పేలా చేశారంట. ఎద్దు కదలలేకపోయిందంట. ఎద్దు మనసులో, ఇదేంటి, నేను అసలు సిద్ధార్థని తన్నబోతున్నాను కదా, కానీ ఇప్పుడు నేను కదలలేకపోతున్నానేంటి అని ఆలోచించిందంట. ఈ అద్భుతం ఆ బ్రాహ్మణుని కూతురు ఇచ్చిన ఆశీర్వాదాల శక్తి వల్ల జరిగిందండి. ఆశీర్వాదాల శక్తితో దేవదూతలు అక్కడికి వచ్చారు. వారు యమదూతలతో, ఓ యమదూతలారా, మీరు సిద్ధార్థ ప్రాణాలను తీసుకోలేరు. శాపం ఎలా ఫలిస్తుందో ఆశీర్వాదం కూడా అలానే ఫలిస్తుంది అని అన్నారంట. దేవదూతలు సిద్ధార్థ ఎద్దు మధ్య ఆశీర్వాద రూపంలో ఒక గోడగా నిలిచారంట. రాజకుమారి అన్నదానం మరణ సమయానికి ముందుకి నెట్టలేకపోయిందంట. యమదూతలేమో, దేవదూతలారా, మా పనిని మాకు చేయనివ్వండి, మేము సిద్ధార్థ ప్రాణాలను తీసుకుని యమలోకంకి వెళ్ళాలని అన్నారంట.
కానీ దేవదూతలు గట్టిగా అది సాధ్యం కాదు, మమ్మల్ని శివభగవానుడే ఇక్కడికి పంపించారు అని చెప్పారంట. ఇరువైపుల మధ్య వాదన జరిగింది, అదొక యుద్ధంగా జరిగిందంట, యుద్ధంగా మారిందట. దేవదూతల అద్భుత శక్తి ముందు యమదూతలు ఓడిపోయి యమలోకానికి తిరిగి వెళ్ళిపోయారంట. యమలోకంలో యమదూతలు ధర్మరాజుతో, మహారాజా మేము సిద్ధార్థ ప్రాణాలను తీసుకోలేకపోయాము అని చెప్పారంట. ధర్మరాజు ఆశ్చర్యంతో, యమధర్మరాజు ఆశ్చర్యంతో, ఇదేమిటి మీరు ఖాళీ చేతులతో ఎందుకు వచ్చారు అని అడిగాడంట. అప్పుడు యమదూతలు, మహారాజా మేము సిద్ధార్థ ప్రాణాలు తీసుకుంటుండగా ఒక ఇద్దరు దేవదూతలు వచ్చారు, వాళ్ళు నిలబడి వాళ్ళ శక్తి ముందు మా శక్తి విఫలమైంది అని చెప్పారంట. అప్పుడు యమధర్మరాజు ఆలోచన పడి అంతటి గొప్ప శక్తి ఏది అని అడిగారంట. అప్పుడు యమదూతలు ఇలా చెప్పడం ప్రారంభించారంట. మహారాజా, అది అన్నదాన శక్తి, ఆశీర్వాద శక్తి. ఆ శక్తి దేవదూతలను మరింత శక్తివంతం చేసింది అని చెప్పారంట. ధర్మరాజు, ఈ పని మీ వల్ల కాదు, నేనే స్వయంగా భూలోకానికి వెళ్ళి సిద్ధార్థ ప్రాణాలను తీసుకుంటాను అని నిశ్చయించుకున్నాడంట. విష్ణుమూర్తి కథ కొనసాగిస్తూ, ఓ దేవి, ధర్మరాజు భూలోకానికి చేరుకున్నాడు. దేవదూతలతో, మీకు తెలీదా మీరు ఎవరి ఆయుస్సు ముగిస్తే వారి యమలోకంకి వెళ్లాల్సిందే. సిద్ధార్థ ఆయుస్సు ఈ రోజుతో ముగిసింది, నేను అతని ప్రాణాలను తీసుకోవడానికి వచ్చాను అని అన్నాడంట. దేవదూతలేమో ఇలా అన్నారంట, యమధర్మరాజా, శాపం గౌరవించబడితే ఆశీర్వాదం గౌరవించబడదా, మీరే చెప్పండి. సిద్ధార్థకు ఆకలిగా ఉన్నవారికి ఆహారం ఇవ్వడం వల్ల ఒక ఆశీర్వాదం లభించింది అని చెప్పారంట. అప్పుడు ధర్మరాజేమో, మీరు నిజం చెప్తున్నారు, కానీ నేను ఇప్పుడు ఏం చేయాలి అని అడిగాడంట. దేవదూతలు ఇలా అన్నారంట, మహారాజా, సిద్ధార్థ ఆయుస్సును 100 సంవత్సరాలు చేయండి, అప్పుడు ఆ తర్వాత మీరు అతని ప్రాణాలు తీసుకోవచ్చు అని చెప్పారంట. ఇది శివభగవానుని ఆదేశం అని చెప్పారంట. ధర్మరాజు దేవదూతల మాటలను గౌరవించి సిద్ధార్థ వయసును 100 సంవత్సరాలు చేసి యమలోకానికి వెళ్ళిపోయారంట. విష్ణుమూర్తి, దేవి, ఈ విధంగా ఆకలిగా ఉన్నవారికి అన్నం పెట్టడం వల్ల ఆ ఆశీర్వాదంతో సిద్ధార్థ ఆయుస్సు పెరిగింది. అందుకే అన్నదానం అనేది గొప్పదైన దానం. అశ్వమేధ యాగం చేసినట్టు ఫలితం వస్తుంది అని చెప్పారంట. అప్పుడు లక్ష్మీదేవి, ప్రభు, నా ప్రశ్నలన్నిటికీ మీరు నా సమాధానం ఇచ్చారు, మీరు నాకు గొప్ప జ్ఞానాన్ని అందించారు, ఈ కథను నేను ప్రపంచమంతా వ్యాపింపజేస్తాను అని అందంట. ముగింపు ఏంటంటే, మీరందరూ విన్నారు కదా ఈ కథను, మీకు నచ్చింది అనుకుంటున్నానండి ఈ కథ అంతా. ఈ కథ వల్ల మనకు గొప్ప సందేశం ఇచ్చిందండి. అదేంటంటే, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కంటే పెద్ద గొప్ప దానం ఇంకొకటి లేదండి. ఈ కథలో సిద్ధార్థ భార్య చేసినటువంటి ఆ అన్నదానం, ఒక బ్రాహ్మణుని కూతురిచ్చినటువంటి ఆశీర్వాదం సిద్ధార్థ ప్రాణాన్ని కాపాడింది. ఇది ధర్మం యొక్క శక్తిని, మనకి అన్నదానం యొక్క శక్తిని మనకి తెలియజేసిందండి. సో జీవితాలనే మార్చేసింది కదా, మరణాన్ని కూడా ఆపింది. సో ఈ కథ మనలో ప్రతి ఒక్కరికి ఒకటి నేర్పిస్తుందండి. అదేంటంటే, మన చుట్టూ ఉన్న వారి బాధలను చూసి మన సహాయం చేయడానికి మన చేతులు ఎప్పుడు ముందుకు రావాలన్నమాట. కాబట్టి మన జీవితంలో కూడా చిన్న చిన్న దయాగుణాలు ఉండాలండి. ఆకలితో ఉన్న వాళ్ళకి ఒక పిడికిడ అన్నం, ఒక బాధలో ఉన్నవానికి ఒక మంచి మాట, ఇవి మన జీవితానికి మనకి తెలియకుండానే సుందరంగా, అందంగా మారుస్తాయండి. సో మీకు ఈ కథ నచ్చింది అనుకుంటున్నానండి, మీ హృదయాల్ని తాకిందని అనుకుంటున్నానండి. ఈ కథని విన్న తర్వాత మీరు కూడా ఎవరికైనా ఒక చిన్న సహాయం చేయాలనిపిస్తే అదే ఈ కథ యొక్క విజయం అండి. సో మన జీవితంలో ధర్మం, దయ, కరుణ ఎల్లప్పుడూ మనతో ఉండాలండి. సో మీకు కథ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. లైక్ చేసి ఇలాంటి వీడియోస్ చాలా మంచిగా ఉన్నాయండి నా ఛానల్లో, ఒకసారి వెళ్ళి చూడండి, మీకు నచ్చితే అనుకుంటున్నాను. జై శ్రీకృష్ణ.